ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండం 22వ అధ్యాయం 35 వచనము నుండి 41 వరకున్న వాక్య భాగము. 41 వచనం నేను చదువుచున్నాను. మరునాడు బాలాకు బిలామును తోడుకుని పోయి బయలు యొక్క ఉన్నత స్థలము మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. మీ నామంలో ప్రార్థిస్తున్నాం. చదవబడిన వాక్యం మీది. వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. దైవమా, మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. దేశాలకు మధ్య సమాధానాన్ని కుదుర్చండి, సంధిని కుదుర్చండి, నెమ్మది కలుగజేయండి. ప్రభు, ఈ వాక్కుల చేత మాతో మాట్లాడండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో బిలాము బాలాకు బిలామును ఎదుర్కొన్నారు. ఈ బాలాకు చాలా పొగడ్తలతో బిలాము ప్రవక్త గారిని పొగుడుతూ ఉన్నాడు. నేను నిన్ను గణపరచుటకు సామర్థ్యం కలిగిన వాడిని కాదా? నేను నిన్ను సన్మానించుకోలేనా అంటూ కొన్ని కబుర్లు, కొన్ని మాటలు చెప్పాడు. తదుపరి వారిద్దరూ కలిసి, ప్రియులారా, బయలు యొక్క ఉన్నత స్థలము మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతన్ని ఆ చోటెక్కించాడు. బయలు యొక్క ఉన్నత స్థలం. ఆనాటి కాలంలో ఈ బయలుదేవత ఆరాధన అనేది చాలా విస్తృతంగా జరుగుచున్నటువంటిదై ఉన్నది. ప్రియులారా, అక్కడ బలిపీఠాన్ని కట్టి 7 బలిపీఠాలు కట్టి 14 పశువులను బలి అర్పించడం జరిగింది. ఇది మొదటిది, బయలు యొక్క ఉన్నత స్థలం. తదుపరి రెండవది, మరి 23వ అధ్యాయంలో పిస్గా కొండ ఎక్కినట్లుగా మనం చూస్తాం.
ఇక తర్వాత మూడవ అధ్యాయం 23వ అధ్యాయం 28వ వచనంలో పెయేరు శిఖరానికి ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. మొత్తం 3 చోట్ల 3x7 21 బలిపీఠాలు కట్టారు. 42 పశువులను వధించారు. ప్రియులారా, ఎందుకు ఇదంతా జరిగిందంటే, ఈ మనుష్యుడు ఎవరిని శపిస్తే వారు శపించబడతారని, ఈ మనుష్యుడు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని మనం గడిచిన దినాల నుండి మనం వింటున్నాం. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ బాలాకు బిలామును తీసుకుని అక్కడికి వచ్చినప్పటికీ కూడా తాను తన మాట గాక దేవుని మాటే చెప్పవలసి వచ్చినదని ఒక బాధ అతనిలో కలిగినట్లుగా కనిపిస్తుంది. చూడండి, బిలాము ఎదుర్కొన్నప్పుడు తనేమంటున్నాడంటే, అయ్యా, నేను నీ కొరకు గొప్పవారిని సైనికులు పంపించాను కదా, నువ్వు రావడానికి ఎందుకు వెనకాడేవంటూ మాట్లాడుతున్నారు. 38వ వచనం, అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయినా ఏమి, ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెతనని బాలాకుతో చెప్పాను. అంటే తను మనపూర్వకంగా ఆ స్థలానికి వచ్చి మాట పలకడానికి అతనికి ఇష్టం లేదు. అక్కడికి రావడం ఇష్టమే, కానీ తన ఇష్టం చెప్పాలనుకుంటున్నాడు. కానీ అక్కడ ఏం చెబుతున్నాడంటే, నేను వచ్చాను కానీ ఏదైనా చెప్పడానికి నాకు హక్కు లేదు కదా, నాకు అవకాశం లేదు కదా, దేవుడు చెప్పిన మాటే నేను చెప్పాలి. ఈ మాట ఎలా ఉందంటే, అబ్రహాము, దేవా నువ్వు నాకు ఎన్నిచ్చినేమి, నా కుమారుడు లేడు కదా, ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే నాకు ఆస్తికర్త అవును కదా అంటాడు. చూసారా, బాధతో అలా ఉందన్నమాట. ఈ బిలాము ప్రవక్త స్వచిత్తాన్ని నెరవేర్చుకునేటువంటి మనుష్యుడు. ఆత్మీయులారా, అర్థమైందా? స్వచిత్తాన్ని నెరవేర్చుకునేటువంటి మనుషుడితడు. కనుక వెళ్ళినప్పటికీ కూడా తను ఏమంటాడంటే, నేను చెప్పవలసింది ఏదీ లేదు, దేవుడు నాకు ఏదో ఆజ్ఞాపించారో నేను అదే చెప్పాలా, వచ్చిన ఏం ఉపయోగం అన్నట్లుగానే మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి. ఒకటి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. మనుషుడు చెప్పినది ఏ మాట అయినా నిరర్ధకమైపోతుంది. కనుక ప్రభు పలికిన మాట ఎప్పటికీ నిరర్ధకము కానేరదు. దేవుడు ఈ బిలాము పట్ల ఎంత ఉన్నత ప్రణాళికను కలిగి ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. బయలు పర్వతం ఎక్కారు, పిస్గా కొండెక్కారు, పెయేరు పర్వతం మీదకి వెళ్ళారు, బలులు అర్పించారు. ఇవన్నీ చేస్తున్న దేనికి? ఇజ్రాయేల్ శపించాలనేదే బాలాకు యొక్క ఉద్దేశం. ఇజ్రాయేల్ నాశనం అవ్వాలనేది బాలాకు ఉద్దేశం. దానికి ఒత్తాసు పలుకుతూ సహకరించుతున్న వ్యక్తి బిలాము. బిలాము తప్పిపోతున్నాడన్న సంగతి ప్రభువుకు తెలుసు. బిలాము ఆశీర్వాదం తప్ప శాపాన్ని పలకడానికి నాకు అవకాశం లేదని బిలాముకు తెలుసు. అయినా బిలాము మనస్సులో ఒక స్థిరమైన ఆలోచన అనేది లేకుండా పోయింది. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనం ఇక్కడ కొస్త అర్థం చేసుకోవచ్చు. బిలాము తప్పిపోవడానికి ఎన్నో దారులు వెతుక్కుంటున్నాడు, కానీ దేవుని కృప ఆయన విడిచిపోవట్లేదు. ఎట్టకేలకు బిలామును మరలా దైవికమైన ఆలోచనలలోకి నడిపించాలనేదే దేవుని ఉద్దేశం. గాడిద దగ్గర పోరాటం జరిగిన, తన కాలు గోడకు అదిమి పట్టిన బిలాములో మార్పు కలగాలని ప్రభువు చూస్తున్నాడు.
కానీ బిలాము అయితే ఏ విధము చేతనైనా తన మనస్సు మార్చుకోవడానికి అంత యోగ్యుడిగా కనిపించట్లేదు. ఈరోజు మానవ జీవితంలో మన పట్ల కూడా దేవుడు ఎన్నో అవకాశాలు మనకిస్తారు. మనం పొరపాటు చేసినప్పటికీ, అబద్ధాలు ఆడుతున్నప్పటికీ, మోసం చేస్తున్నప్పటికీ అవకాశం దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఇకనైనా మనము మార్పు నొందుతామేమోనని. బయలు పర్వతం మీదకి వెళ్ళడం ఎందుకీనా? పిస్గా కొండ మీదకి వెళ్ళడం దేనికీనా? పెయ్యరు పర్వతం మీదకి ఎందుకు వెళ్తున్నాడు? బలిపీఠాలు ఎందుకు కడుతున్నాడు? ప్రియులారా, తను ఇన్ని చేస్తున్నప్పటికీ తన హృదయ ఆంతర్యంలో ఒక మార్పు అనేది లేకుండానే ఉన్నాడు. హృదయ ఆంతర్యంలో మార్పు లేకుండగా తను ఎన్ని బలిపీఠాలు కట్టినా ఏం ఉపయోగం? తను ఏది చేసినా ఏమి దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంది? ఆత్మీయులారా, దేవుని బిడ్డలుగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తున్న క్రియలు దానికంటే హృదయం చాలా ప్రాముఖ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు హృదయాన్ని కదా చూచేది. ఈయన హృదయం ఏమో తప్పిపోయింది, బలిపీఠాలు కడతాడు. ఏం ఉపయోగం? బలులు అర్పించుట కంటే మాట వినుటయు, పొట్టేళ్ల క్రొవ్వును బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని ప్రభు చెప్పలేదా? కనుక దేవుని ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన క్రియలు మంచివి, బాగుండాలి. దానికంటే మన హృదయం బాగుండాలి. ఇతడు ఇన్ని బలిపీఠాలు కట్టిన దగ్గర 21 బలిపీఠాలు కట్టిన తన జీవితంలో ప్రియులారా మార్పు లేని వాడిగా ఉన్నాడు. కనుకనే దేవుడు ఆ వ్యక్తిని త్రోసిపు చేశాడు. కనుక జీవం కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ మనము క్రియలు మాత్రమే కాదు, హృదయాన్ని కూడా ప్రభు యొక్క హస్తాలకు, అదే చిత్తానికి అప్పగించుకుందాం. దేవుని కృప తోడై ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. అందరినీ దీవించండి ప్రభు. నీవు మా క్రియలే కాదు నాయనా, మా హృదయాన్ని చూచే దేవుడు నీవై ఉన్నావని మీరు మా హృదయాన్ని చూచినప్పుడు అట్టి మంచి యోగ్యమైన మంచి మనస్సాక్షితో ఉండే భాగ్యం నాకు మాకందరికీ దయచేయమని, మేలుతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.